రక్షించుము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. సర్వ విశ్వమును కలుగుగా కాని మీ మాట చేత కలుగు చేసిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ సేవకుని సంపూర్ణముగా మరుగు చేసి పరమగీతములోని మర్మమును మాకు వివరించుమని, మర్మములను బయలుపరచు దేవుడా మాతో మాట్లాడుమని మా మంచి బోధకుడు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుడు మన నరులతో మాట్లాడు జాబైన గ్రంథము బైబిల్ ఒకటే. పరమదేవుడు మన నరులతో మాట్లాడు జాబైన గ్రంథము బైబిల్ ఒకటే. దేవుండు నరుడులో దివ్య రక్షణకర్త, క్రియకు లెక్కకు యేసు క్రీస్తు ఒకడే. అన్ని మతాలకు ఆహ్వానమంపిన మతమగు క్రైస్తవ సంఘ మతము ఒకటే. అన్ని మతాలకు ఆహ్వానమంపిన అన్ని మతాలకు ఆహ్వానమంపిన మతమగు క్రైస్తవ సంఘ మతము ఒకటే. పరమదేవుండు మన నరులతో మాట్లాడు, పరమదేవుండు నరులతో మాట్లాడు జాబైన గ్రంథము బైబిల్ ఒకటే. పరమదేవుండు నరులతో మాట్లాడు జాబైన గ్రంథము బైబిల్ ఒకటే. పరమదేవుండు నరులతో మాట్లాడు జాబైన గ్రంథము బైబిల్ ఒకటే. అన్ని మతాలకు ఆహ్వానమంపిన అన్ని మతాలకు ఆహ్వానమంపిన మతమగు క్రైస్తవ సంఘ మతము ఒకటే. మతములను మిషనులను మించి బయలుపడిన మతములను మిషనులను మించి బయలుపడిన బైబిలు మిషను ఒకటే. మతములను మిషనులను మించి బయలుపడిన మిషనగు బైబిలు మిషను ఒకటే. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరుకును మన ప్రభువును లోక రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు మహిమాశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. గత 2 వారములుగా పరలోక ప్రార్థన యొక్క వివరాన్ని మనము ఆలకించాము, విన్నాము. అయితే ఈ నవంబర్ నెలలో బైబిల్ మిషన్ యొక్క క్రమములో దైవజనుడు మనకు సంవత్సరం అంతా
ఎలాగున మనము ఆత్మీయముగా వృద్ధి చెందాలో అని ప్రతి నెలకు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఒక పండుగను ఏర్పాటు చేసి, ఆ పండుగను గూర్చి మనము ధ్యానము చేసుకోవాలి. నవంబర్ నెల రాగానే నిన్నటి దినమున నేను అనుకున్నాను పరలోక ప్రార్థన కంటిన్యూ చేద్దాం అనుకుంటే, నవంబర్ నెల, ఈ నెలంతా రెండవ రాకడను గూర్చి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాక్యం ఏం చెప్పాలని శుక్రవారం నుండి ధ్యానము చేస్తూ ఉన్న సమయములో పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన మాట, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. పరమగీతము అనగానే పరలోకము పాట, పరమగీతం అనగానే ఇది ఒక మర్మమైన బోధ. పరమగీతం అనగానే ఇది పరలోకమునకు సంబంధించిన పాట, భూలోకమునకు సంబంధించినది కాదు, పర సంబంధమైన పాట. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. ఒక మాటలో చెప్పాలంటే, నిన్నటి దినమున బైబిల్ బయటికి వచ్చిన రోజు, నిన్నటి దినమున మార్టిన్ లూథర్ ద్వారా 1517వ సంవత్సరములో అక్టోబర్ 31వ తేదీ లోకమునకు వెలుగైన వాక్కు, ఈ వాక్కు లోకమునకు వెలుగైనందుకే నీ వాక్యమే నా పాదములకు దీపము అని కీర్తనకారుడు తెలియజేస్తూ, అదే కీర్తనకారుడు ఎంతో గొప్ప రాజుగా ఉన్న ఆయన ఒక మాట అంటున్నాడు. 119వ సంకీర్తన 127వ వచనములో ఈ వాక్యము ఎంత గొప్పదో ఆయన చెప్పే ఒక మాటను చదువుకుందాం. 119వ సంకీర్తన 127వ వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఎలాంటివంటే, మన చేతుల్లో ఉన్న బైబిల్ ఎలాంటిది అంటే, ఈ బైబిల్లో ఉన్న వాక్యములు ఎలాంటివంటే, కీర్తనకారుడు అంటున్నారు కదా, బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రీతికరము. దేవుని ఆజ్ఞలు బంగారము కంటే విలువైనవి, వజ్రాల కంటే విలువైనవి. పాల వంటిది భక్తుడు పాడుకుంటాడు కదా, పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవకు మహా మధురమైనది, మెలిమి బంగారు కన్నా మిన్నయైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం చాలా గొప్పది. ఈ వాక్యము చాలా గొప్పది. ఈ వాక్యం ఎంత గొప్పది అంటే బైబిల్లో మనకు కనబడుతుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్కు ఉండెను, లేక ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే ఆ వాక్యము ద్వారానే, ఆ వాక్కు ద్వారానే ఒక మాటలో ఈ ప్రపంచమంతా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచం ఎలా కలుగు చేయబడిందంటే ఆయన నోటి మాటయే ఈ సృష్టి. ఈ విశ్వమంతా కూడా ఎవరో వచ్చి గోడలు కట్టి, ఎవరో వచ్చి కొండలు పెట్టలేదు, ఎవరో వచ్చి చెట్లు నాటలేదు, ఎవరో వచ్చి ఈ జీవుల్ని కలుగు చేయలేదు, ఎవరో వచ్చి ఏదో చేయలేదు. ఈ విశ్వమంతటిని ఒక్క మానవుని తప్ప, ఒక్క మనిషిని తప్ప ఈ ప్రపంచములో ఉన్న సమస్తము కూడా ఆయన మాట ద్వారా కలుగు చేయబడినది. అందుకే ఆయన మాట చాలా గొప్పది, ఆయన మాట చాలా విలువైనది. ఈ విలువైన గ్రంథాన్ని దాచిపెడితే, పోపులైన వారు దాచిపెడితే, మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు సింహము లాంటి గుండె కలిగిన మార్టిన్ లూథర్ ద్వారా దేవుడి బైబిల్ బాటిల్ తీసుకొని వచ్చాడు. ఎన్నో
శ్రమను పొందారు మార్టిన్ లూథర్. ఈ గ్రంథమును సత్యమును బయటికి తెచ్చినప్పుడు మార్టిన్ లూథర్ ను చంపాలనుకున్నాడు. తన స్నేహితుడు అంటాడు, మార్టిన్ లూథర్, నీవే బయటికి తెచ్చావు, నీవే 95 సూత్రాలు నీవే రాశావు, కానీ నేను రాయలేదని చెప్పు, ఎందుకంటే నేను చంపడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మార్టిన్ లూథర్ పలికిన ఒక మాట ఏమిటంటే, నేను చనిపోయినా సత్యము చనిపోదు అన్నాడు. చస్తే నేను చచ్చాను కానీ, నేను చనిపోతే చనిపోయాను, నన్ను చంపితే చంపాను, కానీ ఈ సత్యము చావదు. సత్యమును చంపడం ఎవరి తరము కాదు. అందుకే ఇప్పటికీ బైబిల్ బయటికి వచ్చి 503 సంవత్సరాలు దాటి 504వ సంవత్సరంలోనికి ఈ గ్రంథం అడుగు పెట్టింది. ఈ రోజున చెప్పండి కూడా ఈ మాటలు చాలా విలువైనవి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఒక వాక్యం సిద్ధపడాలంటే 1 గంట 2 గంటలు కూర్చోవాలి. నిన్న వచ్చి ఇక్కడ మందిరంలో గంటకు పైగానే నేను వాక్యం సిద్ధపడుతూ మరలా ఇంటికి వెళ్ళి రాత్రి దాదాపు 12 వరకు బైబిల్ పట్టుకొని వాక్యాలు చూసుకుంటూ, ఇంత విలువైన మాటలు దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలకించాలి, హృదయంలో తలపోసుకోవాలి. మరొక మాట, మరి అంటున్నట్లుగా మరియవలే భద్రము చేసుకోవాలి, దాచుకోవాలి. దేవుని మాట ఈ హృదయంలో దాచుకోవాలి. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు బయటికి తీసుకుని వచ్చారు, కానీ బైబిల్లో 2 గ్రంథాలు ఇంకా దాచబడి ఉండేవి. ప్రపంచంలో ఉన్న ఏ బోధకుడైనా బైబిల్ అంతా బోధించగలుగుతున్నాడు, కానీ బైబిల్లో ఉన్న 2 గ్రంథాలు, ఒక గ్రంథము పాత నిబంధనలో పరమగీతము, 2వ గ్రంథము క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము. ఈ గ్రంథములను బోధించాలంటే ఏ బోధకుడు కూడా బోధించలేకపోయేవాడు. ఈ 2 గ్రంథాలు బయటికి తీసుకొని రావడానికే దేవుడు తన దాసులను దేవదాసయ్య గారిని ఏర్పాటు చేసుకుని 1938వ సంవత్సరంలో జనవరి 31వ తేదీన బంగారు అక్షరములతో దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచాడు. బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది అంటే మర్మములను ప్రపంచానికి తెలియచేయాలి. బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది అంటే పరమగీతం యొక్క వివరణ. ఒక ఆయన చాలా చక్కగా నిజంగా ఒప్పుకోవాలి వారు. ఆయన బ్రాహ్మణ జాతికి చెందిన దైవ సేవకుడు. ఆయన పేరు ఏదో మర్చిపోయాను. ఒకరోజు ఆయన ప్రసంగం చెప్తూ దేవదాసయ్య గారి గురించి చెప్తున్నాను. ఆయన దేవదాసయ్య గారి గురించి ఆయన నోటితో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ ఆలస్యం అయితే ఒకసారి ఆయన్ని మన మీటింగ్ పిలిపించాలనిపించింది నాకు. దైవజనుల గురించి ఆయన చెబుతూ అంటున్నాడు, పరమగీతం యొక్క వివరణ ప్రపంచంలో ఏ భక్తుడు కూడా వ్రాయలేదు. పరమగీతం యొక్క వివరణ ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారే దాన్ని చాలా వివరముగా వ్రాసారు. ఇంకెవరు రాయలేదు అన్నారు ఆయన. చెప్పండి కొడతా. ఆయన అంటూ అన్నాడు, ఈ రోజున బైబిల్ మిషన్ లో బలమైన బోధన బోధిస్తున్నారు అంటే అది దైవజనుని యొక్క ప్రార్థన. ఒప్పుకోవాలి, ఇది సత్యం. ఈ రోజున మీ ముందు నిలబడి ఏదో చాలని తక్కువ చదువులతో ఉన్న బైబిల్ విషయంలో దేవుని యొక్క సేవకులు నిలబడితే ఓ ప్రవాహం వచ్చినట్లుగా దేవుని మాటలు వినబడుతున్నాయంటే అది దైవజనుని యొక్క ప్రార్థన, దైవజనుని యొక్క ఆశీర్వాదము బైబిల్ మిషన్ ఉంది. ఆ బైబిల్ మిషన్ లో పనిచేసే దేవుని సేవకుల మీద కూడా మెండుగా ఉంది. అయితే ఈ పరమగీతము రాయడానికట అర్థము వివరముగా వ్రాయడానికి దేవదాసయ్య గారు తలకిందు తపస్సు చేశారు. తల కిందికి చేసి కాళ్ళు పైకి చేస్తే దేవుడు వచ్చి వ్రాయించారట, ఇదిగో ఇది దీని వివరణ. బైబిల్ ఎందుకు బయటకు వచ్చింది? ప్రపంచమునకు సత్యము బయలుపడడానికి వచ్చింది. మార్టిన్ లూథర్ ద్వారా బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది అంటే ఇదిగో మర్మములను. బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది అంటే రాకడను గురించి బోధించడానికి.
బైబిల్ విషయం వచ్చిందంటే రాకడ సమీపముగా ఉంది, నేడో రేపో ప్రభువు రాబోతున్నారు, మీరు సిద్ధపడండి, సిద్ధపడకపోతే మీకు శ్రమ అని రాకడను గురించి బోధించి రాకడకు సిద్ధపరిచే సంఘముగా తయారు చేయడం కొరకే బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచారు. కనుక ప్రియులారా, మనం చదువుకున్న పరమగీతములో 1వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన మాట, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చదము. ఆ వచనము చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ ఈ మొదటి లైన్ మాత్రమే చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కానీ కొద్దిసేపు క్లుప్తముగానే చెప్పడం జరుగుతుంది. అందరూ మనసు పెట్టి జాగ్రత్తగా మీరు ఆలకిస్తేనే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. మీరేదో మొత్తం అంతా పోగొట్టుకొని వచ్చి కూర్చున్నట్లున్నారు. కొంతమంది బంగారం పోగొట్టుకొని వచ్చారేమో. బంగారం పోగొట్టుకొచ్చినా బాధపడద్దండి. కీర్తనకారుడు ఏమన్నారు, నీ వాక్యము బంగారము కంటే మేలిమి, బంగారము కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియము అన్నాడు కదా. ఈ విలువైన మాటలు ఇవి. విచారంగా వినొద్దు ఈ మాటలు. విచారంగా వింటే నీకు ఆశీర్వాదం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఈ మాటలే మనం నడిపిస్తున్నాయి, ఈ మాటలే సృష్టిని చేశాయి, ఈ మాటలే తన బిడ్డల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. నన్ను ఆకర్షించుము, ఆకర్షణ. వాక్యాంశం ఏమిటంటే ఆకర్షణ, ఆకర్షింపబడుట. ప్రియులారా గమనించాలి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఏదైనా పైకి విసిరివేస్తే మరలా కిందికి రావాలి తప్ప పైన ఆగదు. ఒక బంతిని పైకి విసిరివేస్తే ఆ బంతి మరలా కిందికి పడుతుంది. నీళ్లను విసిరివేస్తే కింద పడతాయి. ఏది విసిరివేసినా అవి మరలా రివర్స్ లో కిందికి రావాలి తప్ప అవి పైన నిలబడడానికి అవకాశము లేదు. కారణం ఏమిటంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అందుకనే ఎక్కడో ఉన్న సూర్య కిరణాలు ఈ భూమి మీద పడుతున్నాయి. భూమికి సూర్యునికి సూర్య కిరణములను భూమి ఆకర్షించుకుంటుంది. అలాగే కొన్ని పుష్పములు మనం చూస్తాం, పొద్దు తిరుగుడు పుష్పాలు ఉంటాయి, వాటికి కూడా ఆకర్షణ శక్తి. మనం చూస్తే నిజంగా చిన్నప్పుడు నేను పొలాల్లో చూసేవాడిని, నాకు అనిపించేది అప్పుడు తెలియదు, ఆ పరిస్థితి అప్పుడు తెలియని జ్ఞానం కనుక నేను చూసేవాడిని. ఉదయం అన్ని ఇటువైపు ఉన్నాయే, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు ఉన్నాయే, సాయంకాలం కాగానే మరలా అలా తిరిగి ఉంటాయి అన్నమాట. మధ్యాహ్నానికి ఇట్లా తిరిగి ఉంటాయి, మధ్యాహ్నం సమయంలో ఇలాగుంటాయి, కొద్దిగా పైకి ఉంటాయి, మరలా సాయంకాలము అయ్యేలోపు అటువైపు తిరిగి ఉంటాయి. చూసారు, ఎంతమంది చూసారు పొద్దు తిరుగుడు పూలని? అవి సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాయి. వాటికి ఏమున్నది అంటే ఆకర్షణ శక్తి ఉంది. కనుక ప్రియులారా, ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది, సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంది. అలాగే చెప్పుకోవాలి, మన పిల్లలు మనల్ని, మనము మన పిల్లల్ని ఆకర్షించుకుంటాం. ఎవరో ఎక్కడి నుంచో తండ్రి వచ్చాడనుకోండి, రాగానే తండ్రి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు పిల్లలు. అది ఆకర్షణ, తండ్రి యొక్క ఆకర్షణ. తల్లి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. ఎక్కడికో ఊరికి వెళ్ళి వచ్చిన తల్లి తండ్రి ఇంటికి వచ్చారంటే పరిగెట్టుకుంటూ వచ్చి కౌగిలించుకుంటారు. ఇందాక చదువుకున్నాం కదా, ఏశావు యాకోబు అన్నను తండ్రిని మోసము చేసి వెళ్ళిపోయిన యాకోబు కొన్ని సంవత్సరాలకు మరలా తిరిగి వస్తున్నాడన్న విషయం తెలియగానే ఏశావు ఎట్టి పరిస్థితిలో కూడా యాకోబును చంపాలనుకున్నాడు. వాడిని బ్రతకనివ్వకూడదు. ఎంత మోసం చేశాడో నాకు, వాడు వస్తే వాడిని చంపాలి, వాడు వస్తే వాడిని చంపాలని కక్ష కట్టుకొని ఉన్నాడు. కానీ తన యొక్క తమ్ముని చూడగానే అంతవరకు చంపాలనుకున్న ఏశావు, ఇందాక చదువుకున్నాం కదా, ఏం చేశాడు? చదవండి ఒకసారి. 33వ అధ్యాయ వాక్య పట్టణంలో చదివాం కదా. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు
అప్పుడు ఏశావు అతని ఎదుర్కొని పరిగెత్తి వచ్చి అతనిని తన యొక్క సహోదరుని తన యొక్క తమ్ముడిని ఎదుర్కొన పరిగెత్తుకొని వచ్చి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అప్పటి వరకు చంపుకోవాలనుకున్నారు. అప్పటి వరకు వాడిని కనబడితే వాడిని చంపాలనుకున్నా ఏశావే ఎప్పుడైతే తన సహోదరుడు రాగానే ఆకర్షింపబడ్డారు. ఇద్దరు ఒక్కరికొకరు కౌగిలించుకొని కన్నీళ్లు కాచుకుంటున్నారు. రే తమ్ముడా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇంతకాలం నీవేమైపోయావు అనుకున్నాను కదరా, నువ్వు చనిపోయావు అనుకున్నాను కదరా, ఏమైతే నేను తిరిగి వచ్చావులే, అంతే నాకు చాలులే అని ఆ ప్రేమ, ఆ రక్త సంబంధం అనేది ఒక్కసారిగా గుర్తుకొచ్చిందేమో. నా తమ్ముడిని నేను ఎలా చెప్పాలనుకున్నాడేమో. ఒక్కసారిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు. ఆకర్షణ. కనుక ప్రియులారా, ఇదంతా లోక సంబంధముగా మనకు కనబడుచు ఉన్నది కానీ బైబిల్ గ్రంథంలో ఆత్మ సంబంధమైన ఆకర్షణను గూర్చి ఈ రోజున పరమ గీతములో ప్రియురాలు సంఘం అంటుంది, నన్ను ఆకర్షించు. లోక సంబంధమైన ఆకర్షణలు చాలా ఉన్నాయి. కొంతమంది డబ్బుకు ఆకర్షింపబడిపోతారు. డబ్బు ఉంటే చాలు, డబ్బు చూడగానే దాని మీద ఆకర్షణ కలుగుతుంది. కొంతమంది బంగారం మీద ఆకర్షింపబడతారు, వాటిని ఆకర్షించి దాన్ని ఆశిస్తారు. ఈ లోకంలో రకరకాల వాటిని. కొంతమంది స్త్రీ ఒక పురుషుని ఆకర్షింపబడి ఆ పురుషుడితో సంబంధం, ఇది లోక సంబంధమైనది, ఇది మంచిది కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ మీద ఆకర్షింపబడతాడు, ఒక యవనుడు ఒక యవన బిడ్డ మీద ఆకర్షింపబడడం, ఇవన్నీ లోక సంబంధమైనవి. ఇవి క్షేమము కాదు. కానీ ఆత్మ సంబంధమైన ఆకర్షణ అనేది చాలా ముఖ్యం. బైబిల్ గ్రంథములో ఆయన గర్భములో ఉన్నాడు. మరియ గర్భములో ఉన్నప్పుడు ఎలిజబెత్ దగ్గరికి మరియా వెళితే అక్కడ జరిగినది ఏమిటంటే, మరియా గర్భములో ఉన్న శిశువే, మరియ గర్భములో ఉన్న శిశువే ఎలిజబెత్ వందన. ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువే మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న ఆ శిశువు గంతులేశాడట. అంటే మరియ గర్భములో లోకరక్షకుడు ఉన్నాడు, ఎలిజబెత్ గర్భములో స్నానికుడైన యోహాను ఉన్నాడు. వీరిద్దరూ వేరే గర్భాల్లో ఉన్నారు, కానీ ఒకరికొకరు ఆకర్షించుకున్నారు. గంతులేశాడట యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క ఆకర్షణ, ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి అందరిని ఆకర్షించుకోగలిగింది, అన్నిటిని ఆకర్షించుకోగలిగింది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆకర్షించలేకపోయింది అని చెప్పడానికి బైబిల్లో మనకు అనేకమైన ఆధారాలు. అనేకులు ఆయన దగ్గరికే వచ్చేవారు. ఆయన అనేకులను ఆకర్షించుకున్నారు. 3.5 సంవత్సరాల కాలంలో ఎందరో రోగులు ఆయన దగ్గరికి, ఆయన పిలవకపోయినా ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేవారు. లూకా సువార్త 5వ అధ్యాయము 18-19 వచనాల్లో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక రోగిని తీసుకుని వచ్చి ఆ ఇంటి కప్పు తీసి ఆయన దగ్గరికి వేసినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ప్రియులారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో, మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు జాగ్రత్తగా గమనించాలి. ఇతను ఏమంటున్నాడంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి, సేనాదయ్యములు పట్టిన వాడే, దాదాపుగా 2000కు పైగా ఉన్న దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. ప్రభువు దారి వెంట వెలుచు ఉన్నాడు. మొదటి వచనములో వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు
వద్దకు వచ్చిరే. అక్కడికి ప్రభు ఆదేశ ప్రాప్తములకు రాగానే ఒక వ్యక్తి దూరం నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ వస్తున్నాడు, అరుస్తూ వస్తున్నాడు. ఆయన పిలువలేదు, ప్రభు పిలువలేదు, నీవు రమ్మని పిలువలేదు, కానీ వాడికి వాడే పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. పరిగెట్టుకుంటూ 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 వచ్చాడు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, యేసు, చదువు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమయ్యా, నన్ను బాధపరచొద్దయ్యా అని కేకలేస్తున్నాడు. వాటిలో ఉన్న దయ్యాలు అంటున్నాయి, నాతో మీకేం పనయ్యా. అపవిత్రాత్మలు ఆయన దగ్గరికి వచ్చి కేకలు వేసేవి. ఆయన అంటే భయం. ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేది. రోగులు ఆయన దగ్గరికి వచ్చేవారు, దయ్యాలు ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకొని వెళ్ళిపోయేవి. ఎందుకు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న శక్తి ఏమిటంటే ఆకర్షణ శక్తి. భూమికి ఎలాగైతే ఆకర్షణ శక్తి ఉన్నదో, సూర్యునికి ఎలాగైతే ఆకర్షణ శక్తి ఉన్నదో, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారికి ఆకర్షించుకునే శక్తి ఉంది. ఈ రోజున ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఇప్పటికి 2000 సంవత్సరాలైంది. వచ్చింది ఒక్కడే. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఒక్కడే వచ్చాడు. కానీ ఈ రోజున ప్రపంచములో అందరూ ఆయన దగ్గరికి ఆకర్షింపబడుచున్నారు. రోజుకు అనేకులు ఆయన దగ్గరికి వస్తూనే ఉన్నారు. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న శక్తి ఆకర్షించుకునే శక్తి. బైబిల్లో మనము చూసినట్లయితే ప్రియులారా, ఇంకా విస్తారమైన జనులు ఆనాడు వచ్చేవారు, నేడు వస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనములో, లూకా సువార్త 9వ అధ్యాయం 37వ వచనములో ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరే. కొండ మీద నుంచి ప్రభు దిగి రాగానే అనేకమైన జనులు ఆయన దగ్గరకు వచ్చారు, బహుజన సమూహములు. అదే మాట లూకా సువార్త 9వ అధ్యాయము 37వ వచనములో చూస్తే, 9వ అధ్యాయం 37వ వచనములో, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనకు ఎదురుగా వచ్చి, ఎక్కడ ఆయన ఉంటే, ఎక్కడ ప్రభు ఉంటే అక్కడికి జనము ఆకర్షణతో వచ్చేవారు. కొండ మీద ప్రభు ఉంటే కొండ మీదకి వచ్చేవారు. సముద్ర ఒడ్డున ప్రభు ఉన్నారంటే సముద్రం ఒడ్డుకు వచ్చేవారు. ప్రభు ఒక ఇంటిలో ఉన్నారు అంటే ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేవారు. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నది ఆకర్షణ. అందుకే ప్రియురాలంటుంది, నన్ను ఆకర్షించయ్యా. ఎందరినో ఆకర్షించుకుంటున్నావు, నన్ను కూడా ఆకర్షించయ్యా. లోకముతో నేను లోకములో ఉన్నాను, లోక సంబంధమైన వాటిలో ఉన్నాను. వద్దయ్యా నా గోవి, నీవు నన్ను ఆకర్షించుకుంటే నేను నీ యొద్దకు పరిగెట్టుకుంటూ వస్తా. ప్రభువు తన బిడ్డల్ని ఆకర్షించుకునేవారై ఉన్నారు. రోగులను ఆకర్షించారు, అపవిత్రాత్మలు పట్టిన వారిని ఆకర్షించారు. అలాగునే ఎన్నో వేల మందిని, కోట్ల మందిని, సంఖ్యకు ఎక్కువ. దైవజనులు అన్నారు కదా, సంఖ్యకు ఎక్కువ, సాగుటకెక్కువ, వివరాలకెక్కువ, ఎవరి మతము. ఈ సంవత్సరం ఉన్న సంఖ్య రేపు సంవత్సరానికి ఉన్నదే. సంఖ్యకు ఎక్కువ, సాగుటకెక్కువ, వివరాలకెక్కువ, ఎవరి మతము. రచనలకెక్కువ, రాజ్యాలకెక్కువ, విద్యకు ఎక్కువ, వైద్యానికి ఎక్కువ, ఎవరి మతము. విద్య, ప్రపంచానికి విద్యను నేర్పించింది క్రైస్తవ సంఘం. ప్రపంచమునకు వైద్యమును నేర్పించింది క్రైస్తవ సంఘం. ఇది సంఖ్యకు ఎక్కువ, సాగుటకు ఎక్కువ, వివరాలకు ఎక్కువ. కారణం ఏమిటంటే
ఈ సంఘమునకు, ఈ సంఘ స్థాపకుడైన ఈ సంఘమును తన రక్తము ద్వారా సంపాదించుకుని ఆయనలో ఉన్న శక్తి ఏమిటంటే ఆకర్షించుకునే శక్తి. సుదుటి రాయి చెక్కను ఆకర్షించుకోదు, సుదిని ఆకర్షించుకున్నట్లుగా నరుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువే అనేక మందిని ఆయన దగ్గరికి ఆకర్షించుకుంటున్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా మృతులను సహితము ఆయన పిలువగానే, యాయీరు కుమార్తె చనిపోతే ఆయన పిలువగానే వచ్చే, విధవరాలి కుమారుడు చనిపోయి పాడి కట్టుకొని వెళుతుంటే ఆయన పలుకు వినగానే లేచి కూర్చున్నాడు. లాజరు చనిపోయి 4 రోజులైంది, లాజరు బయటికి రా అనగానే లేచి వచ్చాడు. కారణం ఏంటంటే మన ప్రభువులో ఉన్న శక్తి ఆకర్షణ శక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన శిలువ వేయబడినప్పుడు, వినాలి దయచేసి ఇలా చూడాలి, వినాలి అందరూ. ఇవ్వప్ప బైబిల్ ఇప్పుడు చూడకూడదు. చేతులు ఎత్తండి అందరూ ఒక్కసారి. వింటున్నారా? చెప్పుకో, నువ్వు చెప్పుకో అనుకుంటున్నా. చెప్పరు, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే పరమగీతం చెప్పాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే చెప్పి 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 ఒక సంఘం ఏమైందో ఆ మాటలన్నీ ఏం చేశారో కానీ ఎలా పడితే అలా తయారై మాట్లాడిన సందర్భం ఉంది నాకు. అప్పుడు చెబితే పరమగీతం మేము 3 గంటల సేపు చెప్పేవారు. ఉదయం 10 గంటలకు ఆరాధన అయితే సాయంకాలం 5 గంటలకు ముగించేవాడిని ఒకే ఆరాధన. వాళ్ళు అనుకున్నారేమో వీళ్ళు కాదు, వీళ్ళు గంటలు చెప్తే మేము కూర్చొని పంపిద్దాం అనుకున్నారేమో. పంపించి ఏం చేశారు? ఈరోజు మొత్తుకుంటున్నారు, మాకు వాక్యం లేదు, మేము ఆత్మీయంగా బలంగా లేమని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమొచ్చింది? దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఈ మాటలు విలువైనవి, విడిచిపెడితే మరలా దొరికేది అవకాశము ఉండదు. కనుక ప్రియులారా, మృతులను సైతము ఆయన ఆకర్షించుకున్నారు. ఆయన శిలువ వేయబడి చనిపోయిన ఆ సమయంలో ఆయన ప్రాణం విడువగానే పాత నిబంధన భక్తులందరూ ఆయన పాదాలమునకు వెళ్ళి ఆ చెరను లేపుకొని బయటికి వచ్చేసారు. అందరూ తిరిగి లేచారు, మృతులు కూడా లేపబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం వరకు త్వరగా చదవండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇది 1వ శతాబ్దములో జరిగింది. ఆయన ప్రాణం విడిచిన తర్వాత చనిపోయిన అనేక మంది లేపబడ్డారు. అంటే ఆయన మృతులను సైతము ఆకర్షించుకునే శక్తి ఆయనలో ఉంది. అయితే ఇప్పుడు ఒక ఆకర్షణ ప్రపంచానికి జరగబోతుంది నేడు రేపు. దానికి మనం దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం. ఆ మాట ప్రభువే చెప్పారు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరినీ ఆకర్షించుకుంటాను. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ప్రియులారా, ప్రభు అంటున్నారు, నేను భూమి మీద నుండి నేను పరలోకమునకు, అంటే నేను చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన ఎడలా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తానంటున్నానంటే, ప్రభువు ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నా కొరకు జీవిస్తారో, ఎవరైతే నా మాటల ప్రకారంగా నడుస్తారో వారందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను అనెను. చెప్పండి కొట్టాను. నేడు రేపు ఆయన రాబోతున్నారు. ఎక్కడికంటే మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన అక్కడికి వస్తే
అక్కడి నుండి ఎందరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ అయస్కాంతం ఆకర్షించుకుంటారు. చూడండి, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. మీరు ఎంతమంది ఆడుకున్నారు? లేదు. అయస్కాంతం ముక్కలు దొరికితే తీసుకోవడము, ఆ ఇనుప ముక్కని అలా పెట్టి ఇలా కనడం అలా కనడం చేశాం. పల్లెటూరులో కాబట్టి మేము చేశాం. మీరు ఎవరు చేశారో చేయలేదు నాకు తెలియదు. అయస్కాంతం ముక్కలు తీసుకుని ఆడుకున్నాం. కావాలని దాన్ని అలా దూరం పెట్టి ఏం చేసేవాళ్ళం? అలాగ జరిపేవాళ్ళం. అలాగ వచ్చేది. ఒక్కోసారి ఏదైనా అడ్డు పెట్టి పైన ఇది పెట్టి అయస్కాంతం పెట్టి కింద ఆ ఇనుము పెట్టి వాళ్ళం కలుసుకునేదంతా. నిజముగా ప్రభు మధ్యాకాశములోనికి వస్తే సంఘము నేడో రేపు ప్రాణముతోనే ఎగిరి వెళ్ళబోతుంది. అందుకే సభను ప్రాణముతో కొని పోవు, సమయము శీఘ్రము రావచ్చు. సభను ప్రాణముతో కొని పోవు. సభను సభను ప్రాణముతో కొని పోవు. శుభవచనమిదియే నా సభకని, ఏ నా సభకని సులువుగా పోయి భగవాసు భగవాసు మను విచారము చూడకు నీకు. ఆయనకున్న శక్తి ఏమిటంటే ఆకర్షణ. అందుకే ప్రియురాలు అడుగుతుంది, నన్ను ఆకర్షించుకోయ్యా. నీవు నన్ను ఆకర్షించుకుంటే నేను ఈ లోకములో ఉండను, నీ యొద్దకే పరిగెట్టుకుని వస్తా. ఆయనే అంటున్నారు కదా, ప్రాణప్రియుడైన యేసు వారు అంటున్నారు, నేను పరలోకమునకు వెళ్ళిన తర్వాత మీ అందరినీ ఆకర్షించుకుంటా. ఈ పాప లోకములో నుండి, ఈ వ్యాధుల లోకములో నుండి, ఈ కష్టాల లోకములో నుండి, ఈ కన్నీళ్ళ లోకములో నుండి, ఈ సమస్యల లోకములో నుండి, ఈ దయ్యాల లోకములో నుండి నేను మీ అందరినీ ఆకర్షించుకోవడానికి నేను వస్తా. నేను వచ్చి మిమ్మల్ని ఆకర్షించుకుంటా. నిజముగా ప్రభు త్వరలో రాబోతున్నారు. మనము ఆయనకు దగ్గర వారము కావాలి. ఆయన రాకడకు మనము దగ్గరలో ఉన్నాము. ఆయన
ఆయనకు మనం చాలా దగ్గరలో ఉన్నాము కనుక దగ్గర అవుతున్నాం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది అని చెప్పడానికి మొదటి ఆకర్షణ ఏమిటంటే 5 ఆకర్షణలు ఉన్నాయి. వీలైతే 1, 2 నేను చెప్పి మరల వారం కానీ లేదా లైవ్ లో మీరు చూడాలనుకుంటే వినాలనుకుంటే వినొచ్చు. మొదటి ఆకర్షణ ఏమిటంటే సూచనాకర్షణ. సూచన అంటే ఏదొక గుర్తు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి అనేకమైన సూచనలు చెప్పారు. ముందుగా నరుడుగా రావడానికి తూర్పు దేశపు జ్ఞానులైన వారు ప్రభువును కనుక్కోవడానికి వారికి ఒక సూచన ఏమిటంటే నక్షత్రము. 2వ అధ్యాయము 10వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. వారిని ప్రభు యొద్దకు నడిపించిన సూచన ఒక గుర్తు ఏమిటంటే నక్షత్రము. వారు చదువుకున్న గ్రంథములో తూర్పు దేశములో వారు చదువుకున్న గ్రంథములో లోకరక్షకుడు జన్మించినప్పుడు ఒక తార విచిత్రమైన నక్షత్రం వెలుస్తుందని వారు చదువుకున్న ఆ నక్షత్రమే వారికి దారి చూపించింది. నక్షత్రమే వారికి సూచన ప్రభు దగ్గరికి రావడానికి. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో నక్షత్రము జ్ఞానులైన వారిని ఆకర్షించగలిగింది కానీ ఎందరో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు తెలిసిన హేరోదు రాజు, మెస్సియా భూమి మీదకి వస్తాడని తెలిసిన హేరోదు రాజు అన్ని తెలిసినా కూడా ఆయన వద్దకు వెళ్ళలేకపోయాడు. ఆయనను ఆకర్షించలేకపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాడు. 2వ అధ్యాయము అదే ప్రియులరా మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం, హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. ఏ రోజులో దేవుని మీద ఆ నిరీక్షణ లేదు కాబట్టి అతనిలో వేరే ఆలోచన, అపవాది ఆలోచన. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎవరిని ఆకర్షించుకుంటారు? అయస్కాంతం ఎవరిని దేన్ని ఆకర్షిస్తుంది? చెక్కనా? చెప్పండి. సుదింటి రాయి సూదిని ఆకర్షిస్తుంది అన్నారు దైవజనులు. చెక్కను ఆకర్షించదు. అంటే అపవాది యొక్క మనస్సు కలిగిన వారు ఆయన యొద్దకు రాలేరు. దుర్బుద్ధి లోపల పెట్టుకున్నాడు. ఏ రోజు చంపాలని లోపల మనసులో ఉంది. బయటికి మీరు ఆరాధించి రండి, నేను కూడా వస్తా అన్నాడు. కానీ దేవుడు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. ఏ రోజు చేతులు పడకుండా తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారితో ప్రభు పలికిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనములో, యోహాను సువార్త 4:47 త్వరగా. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమైండెను గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థతపరచవలెనని ఆయనను వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని అంటున్నాడు, ఒక ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని వేడుకొనెను. యేసుని వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసుతో తను చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిపోయాడు. ప్రబట్టున్నారు, మీరు నమ్మరు. మీరు సూచక క్రియలు వింటేనే, మీరు ఏదైనా సూచకాలు వింటేనే చూస్తేనే నమ్ముతారు అని ప్రధానితో ప్రభు అంటున్నారు. నిజమే,
ఆనాడు యూదులు, నేటి వరకు కొంతమంది యూదులు, చాలా మంది యూదులు ఇప్పటికీ నమ్మలేదు ప్రభుని, నమ్మలేదు మెస్సియాను. అన్ని వారికి దేవుడు వ్రాయించినవని నెరవేర్చిన, నిన్న వారం చదువుకున్నాను చూడండి, వారికి ముసుగు వేయబడిందట, వారి గుడ్డితనము కలుగు చేసిందట అపవాది. లోక రక్షకుని, ప్రపంచాన్ని ఆకర్షించడానికి వచ్చిన ఆ రక్షకుని నమ్మలేకపోయారు వారు నేటికి. ప్రభు అంటున్నారు, మీరు సూచక క్రియలు, మహత్కార్యాలు చూస్తేనే కానీ మీరు నమ్మరు. అవేమి మళ్ళీ అవి వస్తేనే మేము దేవుని దగ్గరికి వస్తామంటారు. మాటలు విని మీరు నమ్మరు. ప్రియులను గమనించాలి. మరొక వచనములో కూడా ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు అంటున్నాడు మంటల్లో నుండి, అయ్యా ఇదిగో ఒక్కసారి నన్ను బయటకు తీసుకుని వెళ్తే, నా బంధువులు చాలా మంది ఉన్నారు, ఈ నరకములో నేను యాతన పడుతున్నాను, నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు, నరకం అనేది ఒకటి ఉందని నేను వారికి బోధ చేస్తా, నీవు నన్ను పంపిస్తే. చదువునైనా ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 29వ వచనం. 28, 29. అందుకు అబ్రహాము 28, 29. వారిని ఈ వేతనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అయ్యా, నా సహోదరులు ఉన్నారు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి ఇదిగో నరకం ఉందని చెప్తే నమ్ముతారు. ఈ రోజున కూడా ప్రపంచానికి ఇదిగో ఎంతమంది చెప్తున్నారు, నమ్మట్లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మోషేయు ప్రవక్తులను నేను భూమి మీద ఏర్పాటు చేసుకున్నాను, వారు చెప్పిన మాటలు వినని వారు. ఒకడు వెళ్ళి బ్రతికి వెళ్ళి చెప్తే వింటారా, నమ్ముతారా? నమ్మరు. కాబట్టి సూచనలు మనము నమ్మాలి, సూచనలు చూచి మనము ఆకర్షింపబడాలి, సూచనలు చూచి మనము ఆకర్షింపబడాలి. ఏమిటి సూచనలు? 2020 సంవత్సరాల క్రితం పరలోకమునకు వెళ్ళిన ప్రభు అన్నారు, నేను మీ అందరిని ఆకర్షించుకుంటా, నేను మీ అందరిని ఆకర్షించుకుంటా. అయితే నా రాకడ వస్తుంది, నా రాకడ వచ్చినప్పుడు నేను మీ అందరిని ఆకర్షించుకుంటా. ఏమిటి ఆయన రాకడ ఎలాగొస్తుంది అంటే, రాకడకు ముందు అనేకమైన సూచనలు, అనేకమైన గుర్తులు చెప్పారు ప్రభు. 1 కాదు, 2 కాదు, ఎన్నో చెప్పారు. ప్రభువు చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు అన్నారు, అనేక చోట్ల భూకంపాలు వస్తున్నాయి. మొన్నటి దినములు కూడా టర్కీలో, గ్రీసులో భూకంపం, సునామీ వచ్చింది. ప్రభు అన్నారు కదా, నా రాకడకు ముందు భూకంపాలు వస్తాయి. భూకంపం అనే సూచన ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనము నుండి, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరి పడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరగాలి. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కరువులు, భూకంపం.
వరదల ద్వారా కరువు వచ్చి తినడానికి కూడా లేకుండా అయిపోయారు. ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ జరగాలి. ఇవి ఆయన రాబోవడానికి సూచనలు, సూచన దర్శన. ఈ సూచన చూచి సంఘము ఇదిగో నా ప్రభు చాలా దగ్గరలో ఉన్నారు అని సిద్ధపడాలి. గుర్తులను చూచిన, సూచనలు చూచిన నిర్లక్ష్యముగా ఉంటే చూడాలి, ఇలా చూడాలి. దయచేసి ప్రభు రాకడ జరుగుతుంది త్వరలో. సూచనలు చెప్పారు కదా, భూకంపాలు వస్తాయి, జనం మీదకి జనం ఎక్కడ చూసిన గొడవలు, చంపుకోవడాలు, యుద్ధాలు, ఆ దేశం మీదకి ఈ దేశం, ఈ దేశం మీదకి ఆ దేశం. ఓ మేము యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేస్తామని యుద్ధాలకు వారి దగ్గర ఉన్న అణుబాంబులు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఒకరికొకరు యుద్ధము చేయాలనబడే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ జరుగుతాయి జనం మీదకి జనము. రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు. ఎటు చూచినా మరణమే, ఎటు కేగినా యుద్ధమే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా వచ్చు సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. మానవుడా మేలుకో, క్రైస్తవుడా సిద్ధపడు. శ్రమ కాలము మొదలయ్యే, యుగ సమాప్తి సమీపమాయే, దగ్గరగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి బయట ఉన్న వారులారా, మీరు ఎండలోనైనా కూర్చున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ప్రభు యొక్క సూచనలన్నీ నెరవేరుతున్నాయి. మనల్ని ఆకర్షించుకోవడానికి త్వరలో రాబోతున్నారు. తన సంఘమును ఆకర్షించుకోవడానికి, తన ప్రియురాలను ఆకర్షించుకోవడానికి, పెళ్లి కుమార్తెను ఆకర్షించుకోవడానికి ప్రియుడు రాబోవచ్చున్నాడు త్వరలో. నేడు రేపు రాబోవచ్చున్నాడు. ఆయన రాకడకు ముందు చెప్పారు, ఇదిగో ఈ సూచనలు జరుగుతాయి. ఈ సూచనలన్నీ చూసినప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి, నేను త్వరగా వస్తానని. ప్రియులను గమనించాలి. ఇంకా కొన్ని వచనాలు, లూకాసు వార్త 21:25 ఆకాశములో సూచనలు, సముద్ర తరంగములలో ఘోష. అదే సునామీ. టర్కీలో మన సునామీ కూడా వచ్చిందని వార్తల్లో చూస్తున్నాం. ఇంతకుముందు జపాన్లో సునామీ వచ్చింది, ఇంతకుముందు గుజరాత్లో భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది. అనేక ప్రాంతాల్లో సునామీ. సముద్ర తరంగముల ఘోష అని బైబిల్ దానికి పేరు పెట్టింది. ఆకాశములో మార్పు కాబట్టి వాతావరణములు ఎంత మార్పు అయిపోయిందో. సూర్య చంద్ర నక్షత్రములలో మార్పు. ప్రియులను గమనించాలి. మార్కు సువార్త 13:15 నుండి చూస్తే 13:15 మార్కు సువార్త 13:15 మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశించకూడదు. పొలములో ఉండేవాడు తన వస్త్రము తీసుకొని పోవుటకై ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలించు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవించకూడదని ప్రార్థించవలెను. జాగ్రత్తగా వినండి. ఈ మాట ఏమిటంటే
గ్యారంటీ లేని దినాలు మన దినాలు. అర్థం చేసుకోండి. ప్రభు యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి ఈరోజు మేము గోడెహాలకు గోదాలకు అక్కడికి వెళ్ళి గోడెహాల గోదాలకు వెళ్ళి రాగలం. చెప్పండి, ఎవరి కృప, ఎవరి నడిపింపు? ఈ రోజున ఎందరో మనల్ని చూసాం. మన కురుగోల్లో అటువైపు పెట్రోల్ బంక్ ఆయన, ఎంతో ఆస్తి కలిగిన ఆయన, పాపం భోంచేశాడు, అలా వాకింగ్ చేద్దామని వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళగలిగాడా? ఎలాగెళ్ళాడు? శవమై ఇంటికి వెళ్ళాడు. ఇలాంటి మనకు ఉదాహరణ కనబడింది. న్యూస్లు ఎన్ని చూస్తున్నాం. మన ఒక పెళ్లికి వెళ్ళాడు, ఆ పెళ్లి చేసుకున్న పెళ్లి కూడా కాలేదు, అలా వెళుతూ ఉండగా ఒక వ్యాన్ అలా పడిపోయి దాదాపుగా చాలా మంది చనిపోయారు. ఇంటిలో నుండి ఒక శుభకార్యములకు వెళ్ళి తిరిగి వచ్చేకి లేదు. పొలంలోనికి వెళ్ళిన వారు మరలా తిరిగి వచ్చేకి లేదు. ఏం జరుగుతుందో తెలియదు. ఇవి కడవరి దినాలు, అపాయకరమైన దినాలు. ఇది సూచన. ఇదిగో నా రాకడ దినాలు ఇలా జరుగుతాయి చూడండి అని చెప్తారు ప్రభు. మరణం ఎక్కువ అవుతుంది. ఎటు చూచినా మరణం ఎటువైపు వస్తుందో తెలియదు, ఎటువైపు దాడి చేస్తుందో తెలియదు. మనకు అర్థం కావట్లేదు. అందుకే నాకు అనిపిస్తుంది మన వాళ్ళకు విలువ తెలియట్లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన మనం ఎంతగా కాపాడుచున్నాడో, ఆయన మనం ఎంతగా కాపాడుచున్నాడో, ఆయనకు మనం ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలో. మనము క్షేమముగా ఉన్నామంటే ఆయన కృప. ఈ రోజున మరణం ఎవరి ఇంట్లోనికి వస్తుందో తెలియదు. బైబిల్లో ఇర్మియా గ్రంథములు ఇంతకుముందు చదువుకున్నాం కదా. మరణము కిటికీల గుండా ఎక్కే కాలము. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చేకి గ్యారెంటీ లేని దినాలు వస్తాయి. ఇప్పుడు ఆ దినాల్లోనే ఉన్నామా లేదా? మాట్లాడలేదు. ఇప్పుడే వెళ్ళావే, ఏమైంది అని ఏడుస్తున్నారు మంది కుటుంబాల్లో. ఇంట్లో నుంచి ఇప్పుడు వెళ్ళిపోయావే, ఇలా శవమై వచ్చావా ఇంటికి ఏడుస్తున్నారు అనేక కుటుంబాలు. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. మన తండ్రి జీవము గలవాడే మనల్ని కాపాడుచున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. త్వరలో ఆయన ఆకర్షించబోతున్నాడు మనల్ని. ఆ మధ్యాకాశానికి వచ్చి ఇక్కడున్న వారిని, అందరినీ కాదు, జాగ్రత్త, అందరినీ కాదు, ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతారో, వినడం అందరూ వింటారు, విడిచిపెడతారు. కాబట్టి ఆయన మాటల ప్రకారంగా జీవించే వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. నీవు సిద్ధపడు. సూచనలన్నీ జరుగుతున్నాయి. గుర్తులన్నీ జరిగిపోయాయి. గుర్తులన్నీ జరిగిపోయాయి. ఇక గుర్తులేమి లేవు. గుర్తులేమి లేవు. ప్రభువు రావడమే దగ్గరలో ఉంది. ఇవన్నీ చూచినప్పుడు మీరు నేను దగ్గరగా ఉన్నానని అనుకోండి. ఇంకా చాలా సూచనలు ఉన్నాయి. వీలైతే అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా 4 సూచనల గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడా మరువబోకు ఆయన రాకడా. క్రైస్తవుడా చెప్పలు మోకరిద్దామందరూ కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు.